అందరికీ నమస్కారం. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఫిజిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ప్రమాణాలు, కొలతలు అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ చాలా చాలా ముఖ్యం. చెప్పాలంటే ఫిజిక్స్కి ఇదొక పునాది లాంటిదన్నమాట. ఈ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ స్కోర్ అంత పక్కాగా ఉంటుంది. సరే, మరి ఈరోజు ఈ టాపిక్లోకి డీప్గా వెళ్దాం. చాలా మంది మధ్యలో ఇదే ప్రశ్న కదా, అసలు ఈ ఫిజిక్స్లో మార్కులు స్కోర్ చేయడం ఎలా అని? సమాధానం చాలా సింపుల్ అండి. బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాలు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. ఈ సెషన్లో మనం ప్రమాణాల గురించి క్లియర్గా, డీటెయిల్డ్గా నేర్చుకుందాం. నమ్మండి, ఇది మీ ఎగ్జామ్ స్కోర్ను ఖచ్చితంగా పెంచుతుంది. సరే, ఈ రోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఒక చిన్న పరిచయం, ఆ తరువాత ప్రాథమిక ప్రమాణాలు అంటే ఫండమెంటల్ యూనిట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఉత్పాదిత ప్రమాణాలు అంటే డిరైవ్డ్ యూనిట్స్. ఇక చివరగా మీ అందరి కోసం చాలా ముఖ్యమైనది ఎగ్జామ్ షార్ట్కట్స్. చెప్తున్నాను కదా, ఈ చివరి సెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడ మీ టైం సేవ్ చేసే కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. రైట్, ఇక మొదటి సెక్షన్తో మొదలుపెట్టేద్దాం. పరిచయం. చూడండి, ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలాగే ఏ కాంప్లెక్స్ టాపిక్ అర్థం చేసుకోవాలన్నా దాని బేసిక్స్ మీద మనకు మంచి గ్రిప్ ఉండాలి. సో మన ప్రయాణాన్ని ఇక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక రాశి అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం దేన్నైతే ఒక నంబరుతో కొలవగలమో అదే భౌతిక రాశి. ఉదాహరణకి ఒక వస్తువు పొడవు అంటే లెంత్, దాని ద్రవ్యరాశి అంటే మాస్ లేదా టైం కాలం, ఫోర్స్ బలం, ఇలా మనం మెజర్ చెయ్యగలిగే ప్రతీదీ ఒక ఫిజికల్ క్వాంటిటీనే అన్నమాట. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, వాటి యూనిట్స్ని బట్టి ప్రాథమిక, ఉత్పాదిత రాశులుగా. రెండోది, వాటికి డైరెక్షన్ అంటే దిశ ఉందా లేదా అన్నదాని బట్టి. వీటినే మనం సదిశ రాశులు అంటే వెక్టర్ క్వాంటిటీస్ మరియు అదిశ రాశులు అంటే స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. చాలా సింపుల్, వెలాసిటీకి వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఫలానా డైరెక్షన్లో ఇంత స్పీడ్తో వెడుతోందని చెప్తాం, అందుకే అది వెక్టర్. కానీ మాస్, ద్రవ్యరాశికి కేవలం వాల్యూ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, అందుకే అది స్కేలార్. రైట్, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వచ్చేసాం. ప్రాథమిక ప్రమాణాలు అంటే ఫండమెంటల్ యూనిట్స్. వీటిని మనం కొలతలకి మూల స్తంభాలు, పిల్లర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీటిని మనం వేరే యూనిట్స్ నుంచి తీసుకురాలేం, ఇవి ఇండిపెండెంట్. ఫిజిక్స్లో మిగతా అన్ని కొలతలకి ఇవే బేస్. ఈ నంబర్ ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఎస్ఐ సిస్టంలో ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? జస్ట్ కేవలం 7 మాత్రమే. అవును, మీరు విన్నది కరెక్టే, ఓన్లీ 7. ఈ 7ంటిని గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతామన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, ఈ టేబుల్ని చాలా చాలా జాగ్రత్తగా చూడండి. అవే ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్. ఇప్పుడు నేను చెప్తుంటాను, మీరు కూడా నాతో పాటు అనుకోవడానికి ట్రై చేయండి. ద్రవ్యరాశి అంటే మాస్కి కిలోగ్రామ్ కేజీ, పొడవు అంటే లెంత్కి మీటర్ ఎం, కాలం టైంకి సెకండ్ ఎస్, విద్యుత్ ప్రవాహం ఎలక్ట్రిక్ కరెంట్కి ఆంపియర్ ఏ, ఉష్ణోగ్రత టెంపరేచర్కి కెల్విన్ కే, కాంతి తీవ్రత ల్యూమినస్ ఇంటెన్సిటీకి క్యాండెలా సిడి, ఇంక చివరిగా పదార్థ పరిమాణం అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మోల్ ఎంఓఎల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ చాలా కీలకం, వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం మూడో సెక్షన్ ఉత్పాదిత ప్రమాణాలు అంటే డిరైవ్డ్ యూనిట్స్. పేర్లోనే ఉంది కదా, డిరైవ్డ్ అంటే వీటిని మనం ఇందాక చూసిన ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డిరైవ్ చేస్తాం, అంటే వాటి కలయికతో తయారు చేస్తాం. ఆ 7 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని ఉపయోగించి మనం ఫిజిక్స్లో ఉన్న వేల కొద్ది యూనిట్స్ని క్రియేట్ చేయొచ్చన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. వేగం అంటే వెలాసిటీ. వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. కరెక్టేనా? ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? అదొక రకమైన పొడవు అంటే లెంత్. మరి టైం కాలం. ఈ రెండూ కూడా మనం ఇందాక చూసిన ఫండమెంటల్ క్వాంటిటీసే. సో ఫార్ములా ప్రకారం వెలాసిటీకి యూనిట్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్. దీన్నే మనం m/s అని గాని లేదా ms⁻⁻1 అని గాని రాస్తాం. చూసారా ఎంత సింపులో? మీటర్ సెకండ్ అనే 2 ఫండమెంటల్ యూనిట్స్ నుంచి వెలాసిటీ అనే ఒక కొత్త డిరైవ్డ్ యూనిట్ ఎలా వచ్చిందో.
ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్లో చాలా రెగ్యులర్గా అడిగే ఇంకో ఇంపార్టెంట్ క్వాంటిటీ గురించి చూద్దాం. అదే బలం అంటే ఫోర్స్. మనందరికీ తెలుసు, న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సరే, ఇప్పుడు దీని యూనిట్ని బ్రేక్ చేసి చూద్దాం. మాస్ ద్రవ్యరాశికి ఫండమెంటల్ యూనిట్ ఏంటి? కిలోగ్రామ్, కేజీ. మరి యాక్సిలరేషన్ త్వరణం అంటే ఏంటి? వెలాసిటీలో మార్పు. దాని యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎంఎస్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఫోర్స్కి యూనిట్ ఏమొచ్చింది? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ప్రతిసారి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పడం, రాయడం కొంచెం కష్టం కదా. అందుకే దీనికి సింపుల్గా ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారు. అదే న్యూటన్. దీన్ని మనం క్యాపిటల్ Nతో చూపిస్తాం. సో గుర్తుపెట్టుకోండి, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక నెక్స్ట్ పని అంటే వర్క్. దీని ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యూనిట్ ఇప్పుడే చూసాం, న్యూటన్. డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్. సో వర్క్ యూనిట్ న్యూటన్ మీటర్, NM అవుతుంది. దీనికి కూడా ఒక స్పెషల్ నేమ్ ఉంది. అదే జౌల్, జే. సింబల్ జే. ఎగ్జామ్స్లో జౌల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రెషర్ అంటే పీడనం. ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యూనిట్ N, ఏరియా యూనిట్ M స్క్వేర్. సో ప్రెషర్ యూనిట్ ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, N బై M స్క్వేర్. దీనికి పెట్టిన స్పెషల్ పేరు పాస్కల్. పాస్కల్ సింబల్ PA. ఇది కూడా ఎగ్జామ్స్లో తరచుగా అడిగే క్వశ్చన్. అండ్ నౌ మనం అందరం వెయిట్ చేస్తున్న సెక్షన్, మన చివరి అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెక్షన్, ఎగ్జామ్ షార్ట్కట్స్. ఈ టిప్స్ మీకు ఎగ్జామ్ హాల్లో టైం సేవ్ చేయడమే కాదు, కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేలా హెల్ప్ చేస్తాయి. సో బీ రెడీ. మన ప్రోటిప్ నంబర్ 1, ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక న్యూమరిక్ టెక్నిక్ వాడండి. అంటే ఏమీ లేదు, ఒక సింపుల్ సెంటెన్స్ లేదా ఫన్నీ పదం క్రియేట్ చేసుకోండి. ఆ వాక్యంలోని ప్రతి పదం ఒక యూనిట్ని గుర్తుచేసేలా ఉండాలి. మీకు నచ్చినట్టు మీ క్రియేటివిటీతో ఏదైనా తయారు చేసుకోండి. దాన్ని పదే పదే అనుకుంటే ఆ 7 యూనిట్స్ లైఫ్లో మర్చిపోలేరు. ఇక ప్రో టిప్ నంబర్ 2, ఇది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది, డైమెన్షనల్ అనాలిసిస్. ఏ ఫిజికల్ క్వాంటిటీనైనా మనం మాస్ M, లెంగ్త్ L, టైం Tలలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రూల్ ఏంటంటే, ఒక ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డైమెన్షన్స్ ఎప్పుడూ సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్స్ డైమెన్షన్ MLT-2 అయితే మొమెంటం డైమెన్షన్ MLT-1. ఈ రెండూ వేరువేరు. ఈ టెక్నిక్తో మీరు MCQలలో రాంగ్ ఆప్షన్స్ని చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక మన ఫైనల్ ప్రో టిప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్కి ఇదొక ఫేవరెట్ ఏరియా. ఏంటంటే, ఒకే యూనిట్స్ లేదా ఒకే డైమెన్షన్స్ ఉన్న క్వాంటిటీస్ మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ్నుంచే ప్రశ్నలిస్తారు. ఉదాహరణకి, వర్క్, ఎనర్జీ, టార్క్, ఈ మూడింటికి యూనిట్ జౌలే. అలాగే ప్రెషర్, స్ట్రెస్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, వీటన్నిటికీ యూనిట్ పాస్కల్. ఈ గ్రూప్స్ని ఒకచోట లిస్ట్ రాసుకుని గుర్తుపెట్టుకోండి. మార్కులు పక్కాగా మీ చేతిలో ఉంటాయి. సో మనం ఈ సెషన్ మొత్తం నేర్చుకున్న దాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, సింపుల్గా ఏదైనా భౌతిక రాశిని ఎక్స్ప్రెస్ చేయడానికి అవసరమైన స్టాండర్డ్నే మనం యూనిట్ అంటాం. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మొత్తానికి సారాంశం. సరే, ఈ సెషన్ ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మనం ఈరోజు నేర్చుకున్న ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్ని ఉపయోగించి ఇంకా ఏ కొత్త ఫిజికల్ క్వాంటిటీస్ని, వాటి యూనిట్స్ని మీరు డిరైవ్ చేయగలరు? కొంచెం ఆలోచించి మీకు తెలిసినవి కింద కామెంట్స్లో చెప్పండి. మీ ప్రిపరేషన్ జర్నీకి నా తరపున ఆల్ ద వెరీ బెస్ట్.